హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినీ ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు వాళ్ళ అందంతో, అభినయంతో, మాట తీరుతో ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు తన అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా మారింది యముడు. యాంకర్గా ఎన్నో టీవీ షోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ని కూడా తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తుంది కూడా. ఇక సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడిపేస్తుంది. పెళ్ళై 2 పిల్లలున్నా కూడా అందంలో కుర్ర హీరోయిన్స్కి ఏ మాత్రం తగ్గకుండా పోటీనిస్తుంది. అయితే ఈ అమ్మడు తనపై వచ్చిన కొన్ని ట్రోల్స్కు సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. అలాగే సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తగ్గిపోవడానికి కూడా కారణం చెప్పుకొచ్చింది. అనసూయ మాట్లాడుతూ, నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే వెంటనే నేను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తా అని చెప్పుకొచ్చింది. నన్ను టార్గెట్ చేసేవారిని, నాపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని నేను దాదాపు 3 మిలియన్ల మందిని బ్లాక్ చేసిందట. అయితే చాలామందికి నేను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను. ఇక నేను భరించలేకపోయాను. నా లైఫ్లోనే కాదు, ప్రపంచంలోనే నువ్వు లేవు, ఇక మీదట కూడా కనిపించువని చాలా మందిని బ్లాక్ చేసిందట అనసూయ. అండ్ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అయితే అనసూయ చేసిన కామెంట్స్పై కూడా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 3 మిలియన్ల మందిని బ్లాక్ చేయడం ఏంటి, నిజం చెప్తే నమ్మేలా ఉండాలి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.